ఇన్ ద డేస్ ఆఫ్ ఫ్యామిన్ ఐ షల్ ఫ్లరిష్. కరువు దినాల్లో నేను వర్ధిల్లుతాను. కరువు దినాల్లో నేను సమృద్ధిలో జీవిస్తాను. విన్నవాడు నువ్వు ఎర్రోడు అనుకుంటావు, వెక్కిరిస్తారు, రకరకాలుగా మాట్లాడొచ్చు. అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు అనుభవించారు. నీవు అనుభవిస్తావు ఆ వాక్యం, నీవు అనుభవిస్తావు ఆ యొక్క అద్భుతం. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చదువు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించు. దివారాత్రమును ధ్యానించినట్టయితే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. చూసారా, నీవు జయించాలంటే ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఎందుకు? ధ్యానించుట అన్నా ఆలోచించుట అన్నా సంబంధం ఉన్నాయి ఆ రెండు పదాలు కూడా. ఎక్కువగా నువ్వు ప్రతికూలమైనటువంటి విషయాలు, భయముతో కూడిన విషయాలు నువ్వు ఆలోచిస్తే ఏమవుతావు? నువ్వు వరి అంటే చింతతో నువ్వు జీవిస్తావు. చింత ఇంగ్లీష్లో 3-4 ఇంకో మాటలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. స్ట్రెస్ అంటారు, ఒత్తిడి, ఆందోళన. వీటి వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఈరోజు స్ట్రెస్ వలన, ఒత్తిడి, స్ట్రెస్ ఏదైతే అంటారో డాక్టర్స్, దాని వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. స్ట్రెస్ రిలేటెడ్ డెత్స్ అంటారు. స్ట్రెస్ ఎలాగొస్తుంది? ఎక్కువగా ఈ నెగటివ్, ప్రతికూలమైనటువంటి అంశాల గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ, ఎలాగవుద్ది, అవుతుందా లేదా, అవ్వదేమో అనేటువంటి భయము, ఆందోళనతో ఒక రకమైనటువంటి చింతలోకి వస్తాం. ఇదంతా ఎలాగవుతుంది? నువ్వు ఆలోచించు. దేని నువ్వు ఆలోచిస్తున్నావు దానిని బట్టి. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇది మతపరమైన పుస్తకముగా ఉండడానికి కాదు, ఈ వాక్యమును ధ్యానించమని. ఏమన్నాడు? దివారాత్రములు ఈ వాక్యము ధ్యానించినట్టయితే నీవు వర్ధిల్లడమే కాదు, నువ్వు ఏది ముట్టుకున్నా అది ఫలిస్తుంది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 చదువు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన దాని ముందు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించుట అంటే దేవుని వాక్యముని ఆలోచించుతామన్నమాట. దాని గురించి ఆ వాక్యమునే మనసులో నెమరు వేస్తుంటాం, ఆలోచిస్తుంటాం, మనతో మనం మాట్లాడుకుంటాం. ఏంటి? తన వాక్యాన్ని. ఆ వాక్యంనే మళ్ళీ మళ్ళీ పలుకుతూ ఉంటాం. ఈ విధంగా ధ్యానించినప్పుడు అతడు అటువంటి వాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. చూసారా నీ ఆలోచన ఎంత ప్రాముఖ్యమైన అంశమో. నువ్వు ఎప్పుడు కూడా అప్పుల గురించి ఆలోచించి, ఇంకా నాకు ఉద్యోగం రాదు, నా బతుకు ఇంతే, నేను ఇంకా బాగుపడను, ప్రార్థన చేస్తుంటావు, వాక్యం చదువుతుంటావు, సంఘానికి వెళ్తుంటావు, కానీ నీ ఆలోచన ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉంటుంది, వాక్యానుసారంగా ఉండదు, వాక్యం పలికినట్టుగా ఉండదు. కానీ వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన మీద ఎక్కువగా సమయం గడుపుతావు. ఎందుకు? నువ్వు కలిసే స్నేహితులు అదే మాట్లాడుతున్నారు, టీవీ ఆన్ చేస్తే అదే టీవీ ప్రోగ్రామ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో న్యూస్ విన్నప్పుడు అదే న్యూస్ వస్తుంటుంది. ఎప్పుడు కూడా అటువంటి వార్తలే వింటూ ఉంటావు. అటువంటి మాటలు వినుట ద్వారా నీ తలంపులు వాటి మీద ధ్యాస ఉంచుతాయి. నీ తలంపుల్లో నువ్వు దాన్ని ధ్యానించినప్పుడు ఏమవుద్ది? రాను 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 అది దృఢంగా స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే అది స్థిరపరచబడుతుందో అది నీ విశ్వాస విధానంగా మారుతుంది. హల్లెలూయా. చూసారా, అందుకే ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైంది. ఏమన్నాడు కీర్తనకారుడు? ఇంకోటి చూద్దాం ఏమన్నాడు. కీర్తనలు 119వ అధ్యాయం 119వ అధ్యాయము
ఒక్క నిమిషం. 97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. దినమెల్లా నేను దేన్ని ధ్యానిస్తున్నాను? దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. దావీదు మహా గొప్ప రాజు. 66 యుద్ధాలు పోరాడాడు. ఏ యుద్ధములో కూడా ఓడిపోలేదు. హల్లెలూయా! ఎంత మంచి రికార్డు చూసారా? ఏమన్నాడు? నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాను? నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. అంతేకాదు, ఇంకో వచనం 99 నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూసారా? దేవుని వాక్యము ధ్యానించటం ద్వారా విశేషమైన జ్ఞానము కలిగింది. హల్లెలూయా! మన జ్ఞానం కావాలా? నీ జ్ఞానం కావాలా? దేవుని వాక్యం ధ్యానించు. ఈ పరిస్థితిలో ఏం చేయాలనేది అనేటువంటి జ్ఞానము నీకు కావాలి. అది నెగ్గాలంటే, దాన్ని జయించాలంటే జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కానీ విజ్డమ్కి నాలెడ్జ్కి తేడా ఏంటంటే, నాలెడ్జ్ వచ్చి నీకు ఆ అంశం గురించి అన్నీ తెలవడం, కానీ తెలిసిన తర్వాత ఆ అంశాల్లో ఏది ఈ పరిస్థితిలో వాడాలి అనేది విజ్డమ్. హల్లెలూయా! ఆ విజ్డమ్ అనేది నీకు అవసరం. ఉదాహరణ, నీకు తెలుసు ఎన్నో రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. బ్యాంకులు పెట్టుబడి బ్యాంకుల్లో ఎఫ్డీలో వేయొచ్చు, స్టాక్స్లో వేయొచ్చు, లేకపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొనొచ్చు, లేకపోతే ఈ రకరకాల మరి ఎన్నో ప్రోగ్రాంలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దేనిలో మరి నేను పెట్టుబడి పెట్టాలి, దేంట్లో పెట్టుబడి పెట్టకూడదు? ఎందుకంటే వారు వచ్చి చెప్తా ఉంటారు, మనం చదివినప్పుడు కూడా, దీంట్లో పెడితే ఎంత వస్తుంది, దాంట్లో పెడితే ఎంత వస్తుంది, దీంట్లో పెడితే ఎంత వస్తుంది, ఇంత రిటర్న్ ఉంటుంది, ఇంత లాభం ఉంటుంది అని చెప్తా ఉంటారు. కానీ సరే, అదంతా నాలెడ్జ్ అంటాం. కానీ దేంట్లో పెట్టాలి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. దానికి నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు ధ్యానించి దేవుని యందు సమయం గడిపి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు. ఏ ఆలోచన? I will teach you to profit and lead you in the way that you should go. యెషయా 48:17. నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు నేను ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నేను నడిపించేదను. చూసారా? అది ధ్యానించు. దేవా, ఇదిగో ఇన్ని అంశాలు ఉన్నాయి, ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నన్ను నడిపిస్తావు ప్రభా. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియపరుస్తావు. హల్లెలూయా! దేవా, మీకు స్తోత్రం. దినమంతా కూడా, అంటే సమయం దొరికినప్పుడల్లా, అయ్యో దాంట్లో పెడితే నష్టం వస్తామో, దీంట్లో పెడితే నష్టం, అది నష్టం, ఇది నష్టం, వాడు పెట్టాడు, నా స్నేహితుడు పెట్టాడు, వాడు పోగొట్టుకున్నాడు, ఈడు పెట్టాడు, అది పోయింది, నాకు తెలిసిన వాళ్ళు అందరూ నష్టపోయారు, నేను అని చెప్పి అది ధ్యానిస్తే నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండి నీకు ఎటు వెళ్ళాలో నీకు తెలియదు. కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన జ్ఞానము నాకు నడిపిస్తుంది, ఆయన జ్ఞానం వల్ల నేను ముందుకెళ్ళగానే అని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యంపై నీ ధ్యాసించినప్పుడు నీ ఆలోచన విధానం మారి జయకరమైన ఆలోచన విధానంలోకి వస్తావు. అప్పుడు ఆ నడిపింపు ద్వారా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు, నిర్ణయం తీసుకొని దానివల్ల నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్తావు. ఏమన్నా కీర్తన 1వ అధ్యాయంలో చదివాం మనం, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా! నీవు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు నీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చూసారా? దేవుడు ఏమన్నాడు? నేను ఆలోచించే విధానం మీలాంటిది కాదు, కాబట్టి నా క్రియలు మీలాంటి క్రియలు కావు. ఎందుకంటే మన క్రియలు ఎప్పుడు కూడా మన ఆలోచన విధానానికి తోడుగా ఉంటాయి. ఒకటి ఆలోచించి ఇంకోటి చేయలేం. మనం ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం. అవును కదండి?
నమ్మండి. కాబట్టి నా ఆలోచన ఎప్పుడు దేవునికి అనుకూలంగా, తన వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని యొక్క క్రియలు నా జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క వాగ్దానాలను నేను స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నేను అనుభవించాలంటే దేవుడు చెప్పింది నేను నమ్మాలి. అంటే నమ్మకంలోకి రావాలంటే ధ్యానించడం చాలా అవసరం. నా ఆలోచనలు ముందుగా మారాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనది దేవుని యొక్క చిత్తము తెలుసుకున్నట్లుగా మీ మనస్సు రూపాంతరం పొందాలి. హల్లెలూయా. నీ మనస్సు రూపాంతరం పొందాలంటే వాక్యం వల్లనే నీ మనస్సు రూపాంతరం పొందుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం వల్లనే నీ మనసు రూపాంతరం చెందుతుంది. రూపాంతరము చెందినప్పుడు ఈ రూపాంతరము చెందినటువంటి నీ మనస్సు ఎటువంటి ఆలోచనలో ఉండాలి? దేవుడు తన వాక్యంలో పలికిన ఆలోచన ప్రకారంగా ఉండాలి. నువ్వు నీ ఆలోచనలో నువ్వు దేవునితో ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది నువ్వు నమ్ముతావు, నమ్మగలవు, అది అనుభవిస్తావు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క ఫౌండేషన్ మీద, ఈ యొక్క పునాది మీద మనం ముందు కొనసాగుదాం. దేవుని యొక్క వాక్యంలో మరి తను అనుగ్రహించే తన కృప, ఆయన దీవించేటువంటి ఈ ఇరుకులో విశాలత, మరి కరువులో సమృద్ధి అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాం. దీనికి మరి ఫౌండేషనల్ స్క్రిప్చర్స్ అంటే పునాది లాంటి వచనాలు, వాక్యాలు ఏంటో ఒకసారి గమనిద్దాం. అవి తెలుసుకొని వాటినే ధ్యానించాలి, వాటినే ఆలోచించాలి. పరిస్థితుల్ని కాదు. పరిస్థితులు ఎలాగున్నా అవన్నీ కూడా వాక్యానికి లోబడతాయి. దేవుడు నాకు అటువంటి సమయంలో కూడా అద్భుతాలు చేస్తాడు అనేటువంటి విశ్వాసంలోకి మనం రావాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. చూడండి, మరి కీర్తనలు 37వ అధ్యాయము 19వ వచనం. కీర్తనలు 37:19. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. హల్లెలూయా. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. ఎవరు? దేవుని బిడ్డలు. గమనించండి, ఈ యొక్క ఇంగ్లీష్ లో చెప్తాను వినండి. దే షల్ నాట్ బి అషేమ్డ్ ఇన్ ద ఈవిల్ టైమ్. ఇటువంటి కీడు దినాల్లో కూడా నీవు సిగ్గుపరచబడవు. హల్లెలూయా. నీవు దేవునికి ఘనత తెచ్చే బిడ్డగానే ఉంటావు. అంతేకాకుండా ఈ డేస్ ఆఫ్ ఫ్యామిన్ అంటే కరువు కాలం, చూసారా, కొద్దిమందికి అనేకులకి ఇది కరువు కాలంగా ఉంది. ఈ కరువులో కూడా దేవుడు మనకి హీ షాల్ సాటిస్ఫై యూ అన్నది. అంటే ఏ సమయము పరిస్థితులు ఏ రకంగా ఉన్నా నువ్వు చింతించకు. అది ప్రాముఖ్యం. అనేకుల యొక్క అనుభవం నీ అనుభవంగా మారదు. నీ అనుభవం ఎప్పుడు కూడా వాక్యానుసారమైన అనుభవంలోగానే ఉండాలి. కాబట్టి అనేకులకి, నీ చుట్టూన్న వారందరికీ జరుగుతుందేమో, కానీ నీకు జరగదు అనే నమ్మకం కావాలి, ఆ విశ్వాసం అవసరం. అది ఎలాగొస్తుంది? నీ ఆలోచన సరిగ్గా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా పక్కన 1000 మంది పడ్డా, 10,000 మంది నా కుడి ప్రక్కన పడ్డా, అది నా యొద్దకి రాదు. 1,000 may fall at my side, 10,000 at my right hand, but it shall not come nigh me. నేను ప్రత్యేకించబడ్డ బిడ్డను. ఎందుకు? ఆయన రక్తముతో కొనబడ్డాను. నేను దేవుని బిడ్డను. తన వాక్యమే నా ఖడ్గము, తన వాక్యము నా కాపుదల, తన రక్తములో నన్ను కప్పాడు. ఆ రక్త ప్రోక్షణలో ఉన్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితులున్నా, ఎంత కరువున్నా, ఇటువంటి క్షామం అంటారా, క్షామంలో కూడా దేవుడు నాకు అభివృద్ధిని కలిగిస్తాడు. ఏదో సరిపోయేంత ఇవ్వడం కాదు, సరిపోయిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్పాలి. ఈ దేవుని వాక్కు, ఇది మనం చూస్తుంది దేవుని వాక్కు. ఈ వాక్కు నీ మనస్సులో, నీ హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. ఈ సత్యము నీ హృదయంలో నాటబడి ఉండాలి. ఎలా నాటుతాము? ఎలా నాటగలవు? పలుకుట ద్వారా. ఏమన్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఆగండి. విత్తువాడు ఏం విత్తుతున్నాడు? వాక్యం విత్తుచున్నాడు. వాక్యం ఎలా విత్తుతారు? పలుకుట ద్వారా. సో ఎలా నాటుకోవాలి? ఈ సత్యాన్ని తీసుకొని నా హృదయంలో నాటబడాలి, స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? నేను పలకాలి.
ఇన్ ద డేస్ ఆఫ్ ఫ్యామిన్ ఐ షల్ ఫ్లరిష్. కరువు దినాల్లో నేను కరువు దినాల్లో నేను వర్ధిల్లుతాను. కరువు దినాల్లో నేను సమృద్ధిలో జీవిస్తాను. విన్నవాడు నువ్వు ఎర్రోడు అనుకుంటారు, వెక్కిరిస్తారు. నేను రకరకాలుగా మాట్లాడొచ్చు, అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు అనుభవించరు, నీవు అనుభవిస్తావు ఆ వాక్యం, నీవు అనుభవిస్తావు ఆ యొక్క అద్భుతం. కాబట్టి ఏం చేయాలి? దేవానికి స్తోత్రం, హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రతికూలమైన తలంపు వచ్చినప్పుడల్లా దాన్ని ఎదిరించాలి. చూడండి, సాతాను వచ్చి యేసు ప్రభువుని ప్రశ్నించాడు, ఆ వాక్యమును వాడాడు, వాక్యము ద్వారా ఆయన్ని శోధించాడు. యేసు ప్రభు గప్చుప్న కూర్చొని అది నేను నమ్మను అన్నాడా? కాదు, వాక్యంలో ఈ విధంగా వ్రాయబడిందని పలికాడు. నువ్వేమనాలి? ఆ తలంపు రాగానే నోరు విప్పి బలంగా గట్టిగా మాట్లాడు. కాదు, ఈ కరువులో నీకు ఉద్యోగం పోయింది, నీకు ఎలా వస్తుంది డబ్బు? ఎలా బతుకుతావు? నీ పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఫీజు కట్టగలవా? బట్టలు ఇవ్వగలవా? తిండి పెట్టగలవా? నోరు మూయి. ఈ యొక్క కష్టకాలంలో, ఈ యొక్క కరువులో కూడా దేవుడు నాకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు అని నువ్వు పలికినప్పుడు నీ మనసులో నువ్వు వెర్రివాడివి, నువ్వు పిచ్చివాడి అనే తలంపులు వస్తాయి. నోర్మోయ్ యేసు నామంలో ఆ తలంపులను బంధించి యేసు నామానికి లోబరుస్తున్నాను. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నీ వాక్యము నమ్ముతున్నాను, కాబట్టి నేను పలుకుతున్నాను ప్రభువా. ఏమని? ప్రభువా, ఈ కరువులో కూడా నేను సమృద్ధిని అనుభవిస్తాను, నాకు సమృద్ధి అనుగ్రహించే ప్రభువు నీవే నాయన, నీకే స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా అని ఒకసారి రెండు సార్లు కాదు, దినములో దివారాత్రము ధ్యానించు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ ప్రతికూలమైన తలంపు వచ్చినా దాన్ని ఎదిరించాలి, పలుకుతూ ఎదిరించాలి. ఈ వాక్యము విత్తనమే కాదు, వాక్యము ఖడ్గము కూడా, మర్చిపోకు. ఆ వాక్యము నువ్వు పలికినప్పుడు విత్తబడుతుంది నీ హృదయంలో. అంతేకాదు, ఆ వాక్యం అనే ఖడ్గము ద్వారా నీకు ప్రతికూలమైన తలంపుల్ని ఛేదించి ఓడిస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు బహిరంగంగా గట్టిగా పలకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనం నేర్చుకుంటామో ఇంకా లోతుగా వెళ్దాం, ఏ విధంగా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు కొనసాగాలి. కానీ ఇంకొక వచనం చూసుకుందాం. ఇది మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆగండి. దేవుడు తన ఐశ్వర్యము, దేవుడు ఐశ్వర్యవంతుడా పేదవాడా? బహు ఐశ్వర్యవంతుడు, సమస్తము ఆయనకి చెందిందే. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము హల్లెలూయా, కొన్ని కాదు, ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. అది నమ్ము. నమ్మడం అంటే నమ్ముతున్నాను అనడం కాదు. నమ్మడం అంటే నువ్వు పలుకు, ఆ విత్తనం విత్తు, ఆ యొక్క ఆ మాట, ఆ దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని తీసుకుని నాటు నీ హృదయంలో నాటు, పలుకుతూ నాటు. దానికి విరుద్ధమైన తలంపులు వచ్చినప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గంతో దాన్ని ఛేదించు, దాన్ని ఓడించు. అది కాదు, నేను నమ్మేది ఇది అని దివారాత్రము దాన్ని ధ్యానించు. జనులారా, ఇది మంచి సమయం. కరువు కాలము దేవుడు నీకు సమృద్ధిని కలిగించే సమయం ఇది. నీవు లోటులో లేమిలో బ్రతికే సమయం కాదిది. దేవునికి ఘనత తెచ్చి సాక్షిగా బ్రతుకుతూ అనేకులకి ఇది వాక్యము నిజము, యేసు ప్రభు నిజమైన దేవుడు రుజువు చేయడానికి ఇచ్చిన సమయం దేవుడిది మనకి. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఈరోజు ఇక్కడికి ముగించుకుందాం, కానీ ఇంకా కొనసాగుదాం. ఈ వాక్యంలో మీరు ఖచ్చితంగా దీవించబడతారు. జాగ్రత్తగా వినండి. విన్నటువంటి వాక్యం మళ్ళీ వినండి. వినుట ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా వినుట ద్వారా మీ యొక్క అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు ఆలోచన పెరుగుతుంది. ఆలోచన పెరిగినప్పుడు మీ విశ్వాస విధానం మారుతుంది. ఇతరులు పలికినట్టు కాదు, మతపరంగా జీవించకండి, దేవునితో సహవాసంలో జీవించండి. దేవుని యొక్క వాక్యంపై ఆధారపడి జీవించండి. దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించండి. ఏదో ఒక సిద్ధాంతముగా జీవించకండి. దేవుడు అంటే ఒక సిద్ధాంతం కాదు, దేవుడు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో నీకు ఒక సంబంధం అవసరం. ఆ వ్యక్తితో ఒక రకమైనటువంటి మరి ప్రత్యక్షత అవసరం. ఆ వ్యక్తితో నువ్వు ఆయన్ని తెలుసుకొని ఆయనతో నడవడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది నిజమైన క్రైస్తవత్వం. ఈ సమయంలో, ఇటువంటి సమయంలో, ఇటువంటి కరువు కాలంలో, ఇటువంటి ఇరుకులో దేవుడు నీకు విశాలతను కలుగజేయనై ఉన్నాడు. అంతేకాదు, సమృద్ధిని నీకు అనుగ్రహించిన ఉన్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.